నమస్కారం వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్న జిల్లా జడ్జి కనక దుర్గారావు. పనిచేసే వారిని పార్టీ మర్చిపోదు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జయరాం రెడ్డిని ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు. తెలుగుదేశం అసత్య ప్రచారాలు. తిరుపతిలో ప్రజలపై దోమల దండయాత్ర సాగుతోంది. తాతాయగుంటలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే బోమన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే యాదయ్య, కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్ యాదయ్య మాట్లాడుతూ ఎస్సీల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై తాము పరిశీలనకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలు తమకు ఎంతో తృప్తినిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాలను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎస్సీల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని తాము కోరుకుని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తిరుపతి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్సీల సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి పథకాలు, సంక్షేమ విషయాలు తెలుసుకొని వీలైనంత వరకు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీటిని అమలుపరుచుదామనే ఉద్దేశంతో స్టడీ కోసం మేము తిరుపతికి వచ్చి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం భూమి లేని ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వడం, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 51,000 రూపాయలు ఇవ్వడం, ఉన్నత చదువులు ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నత విద్య అన్ని విధాలుగా ఎస్సీలకు కూడా అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంచి గురుకులాలు దాదాపు 250 రెసిడెన్షియల్ స్కూల్స్ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే స్థాపించడం జరిగింది. ఆ విధంగా ఎస్సీల సంక్షేమం కోసం అటు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కానీ ఇటు ఇండస్ట్రియల్ పాలసీలు కానీ అన్ని విధాలుగా వీరి అభివృద్ధికి తోడ్పడే విధంగా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీల సంక్షేమం కోసం ఇక్కడున్న ప్రభుత్వం కూడా కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి మేము తిరిగి వెళుతూ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ఈ నెలలో వచ్చే నెలను స్వామివారి దర్శనం కోసం రాబోతున్నారు. తిరుపతి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్కు నూతన చైర్మన్గా ఎన్నికైన జయరాం రెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తిరుపతి పట్టణంలోని రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్కు నూతన చైర్మన్గా ఎన్నికైన జయరాం రెడ్డి సన్మాన సభ ఘనంగా జరిగింది.
తిరుపతి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఆదిత్యలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడి ఎమ్మెల్యే ఆదిత్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి మిత్రుడిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న జయరామరెడ్డికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించడం సంతోషకరమని అన్నారు. కొంచెం ఆలస్యమైన ముఖ్యమంత్రి టూరిజం శాఖకు సరైన వ్యక్తిని నియమించారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అన్ని చూడలేరు కాబట్టి మరి ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు, ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, మన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు, తిరుపతి గురించి తెలిసినటువంటి వారు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన తిరుపతి గురించి సూచనలు, సలహాలు ఇస్తూ మన తిరుపతి అభివృద్ధికి అయితేనేమి ప్రతి ఒక్క విషయానికి కూడా మరి టూరిజం చైర్మన్ కావడం అనేది మన తిరుపతి వాసులందరికీ కూడా ఒక గౌరవము, ఒక సంతోషదాయకంగా ఉంటుందని, అలాంటి వ్యక్తిని నియమించడం కూడా మరి టూరిజానికి మన తిరుపతి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా 100% తిరుపతి అభివృద్ధి గురించి వారు కూడా కృషి చేస్తారని ఆల్రెడీ వారు కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో కలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏం మిగిలింది అని తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, అప్పులు తప్ప. ఇప్పుడు అతి కీలకమైన రాబడి ఉన్నటువంటి టూరిజం బాధ్యతని ఎంతో ఆలస్యం చేసి ఒక మంచి వ్యక్తిని వెతికి అసలైన కష్టపడే వ్యక్తిని మన జయరామరెడ్డి గారికి ఇవ్వడం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఉన్న నమ్మకం ఏంటో మనందరికీ అర్థమవుతుంది. నాకంటే మీ అందరూ ఎంతోమంది తిరుపతి వాసులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. టూరిజం సరిగ్గా ఉందంటే మనకు ఒక పెద్ద కోస్తా ప్రాంతం మనది ఎక్కువ. మనకంటూ ఏదైనా ఆస్తి ఉంది అంటే విభజన తర్వాత ఎందరో పార్టీ శ్రేణులు, పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా ఎంతో కష్టపడి, ఎందుకంటే ఇది ఆషామాషి ఇది కాదు. ఎందుకంటే పార్టీ ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా అధికారంలోకి వచ్చామంటే దాని వెనుక జయరామరెడ్డి అన్న పాత్ర ప్రముఖంగా కూడా ఉంటుంది. బయట కనిపించకపోవచ్చు, కానీ అక్కడ చేస్తున్న శ్రమ కానీ కృషి కానీ ఒకసారి చూస్తే ప్రతి నిత్యం కూడా, ఎందుకంటే ఈ దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కుటుంబ సభ్యులు కూడా పక్కన పెట్టి పార్టీ కోసం అంకితం, దాంట్లో మేధావర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, లేదా అధికార హోదాలు అనుభవించిన వాళ్ళు ఉంటారు. అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీకి ఈరోజు ఇంత కష్టకాలంలో ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించారంటే ఎన్నో రాత్రులు నిద్రలు మేలుకొని, ఎన్నో రాత్రులు ఆహారాలు మానుకొని ఆ వయసులో అన్నగారు చేసిన కృషికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగులు అనేవాళ్ళని పెట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏమంటే రాజ్యంలో ఏమేమి జరుగుతూ ఉంది అనేది నమ్మకమైన వాళ్ళనే ఆ రాజు పర్సనల్గా పెట్టుకుంటారు. అటువంటి దాంట్లో పురాతముడు మన జయరామరెడ్డి గారు అనే విషయము ఇక్కడ ఉండే పాత వాళ్ళందరికీ తెలుసు, కానీ కొంతమంది తెలియకపోవచ్చని నేను చెప్తున్నాను. ఆ విధంగా పార్టీ అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు జరిగే నిజాలు మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన్ని మంచి మార్గంలో నడిపిస్తూ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యంగా 2 మాటలు. స్నేహబంధం. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం గురించి ఒక్క నిమిషం. స్నేహబంధం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే పోయే స్నేహితులు చాలామంది ఉంటారు. అధికారంలో లేక ఉన్నప్పుడు జయరామరెడ్డి సార్ పోయి ఫ్రెండ్ అని చేదోడు ఓదోడుగా పార్టీ ఆఫీసులో మారుతున్నారు. ఈ శుభ సందర్భంలో సార్ మన టూరిజం చైర్మన్గా రావడం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఒక ఆజ్ఞేయము అనిపిస్తుంది. సో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సారుకున్న అపార అనుభవంతో తిరుపతిని ఒక అద్భుతమైన టూరిజం కారిడార్గా మార్చాలని, వారి జీవన శైలి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
అనంతరం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ పర్యాటకంగా తిరుపతిలో అనేక ప్రదేశాలు ఉన్నాయని వాటన్నింటినీ గుర్తించి అభివృద్ధి చేయాలని అన్నారు. పర్యాటక శాఖ అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని తెలిపారు. కొన్ని దేశాలు రాష్ట్రాలు టూరిజం ఆధారంగానే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. ఆ దిశగా రాష్ట్ర టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని చెప్పనుకున్నాడు. మనకి డెవలప్ చేయడానికి ఎన్నో మన జిల్లాలోనే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. కళాస్పోన్ కానీ తలపోన్ కానీ రకరకాలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి స్పిరిచువల్ సెంటర్గా ఉంది. ఇవన్నీ కూడా కాళహస్తి, కాణిపాకం ఇవన్నీ కూడా టూరిజంతో లింకప్ చేస్తే బ్రహ్మాండంగా ఈరోజు గోవా బతుకుతుందని చెప్పంటే ఓన్లీ టూరిస్ట్ మీదే బతుకుతుంది. మన జీవనం గురించి ఏమి లేదు, వ్యవసాయం కూడా ఏమి లేదు. ఆడ మొత్తం మంది కూడా టూరిజం మీదే బతుకుతున్నారు. ఆడ విమానాశ్రయం చూస్తే బిగ్గెస్ట్ విమానాశ్రయం. ఆడికి వచ్చిన విమానాలు ఎక్కడా రావు. మన హైదరాబాద్ కానీ ఎక్కువ విమానాలు వస్తున్నాయి గోవాకి. అంత పెద్ద విమానాశ్రయం కూడా ఒకే టైం 20,000 మంది కూర్చొని అంత విమానాశ్రయం చేశారు. మళ్ళా ఎక్స్టెండ్ చేస్తారు ఇంకొక 500 మందికి. టూరిజంలో అంత డబ్బు ఉంది. ఆ విధంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. గైడ్గా ఉండొచ్చు, కార్ డ్రైవర్లుగా ఉండొచ్చు, ఆ హోటల్ సర్వర్గా ఉండొచ్చు. హోటల్ ఎన్నో వస్తాయి. కాబట్టి టూరిజాన్ని బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చల్లగంటున్నాడు. అమరావతిని ప్రపంచంలో అద్భుతమైన నగరంగా తయారు చేయాలని చెప్పంటున్నాడు. దానికి జయరాం రెడ్డి గారు తోడ్పడాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జయరాం రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక శాఖను అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి జయరాం రెడ్డి వంటి వారు సమర్థవంతులని, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి జయరాం రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. కార్యక్రమం చివరిలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు చైర్మన్గా ఎన్నికైన జయరాం రెడ్డి దంపతులను తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దంపూరి భాస్కర్ యాదవ్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మురళీ యాదవ్, పులిగేరు మురళి, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను యూనివర్సిటీలో ఒక అధ్యాపకుడిగా చేరాను. ఒక అధ్యాపక వృత్తిలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ అయిన రోజే నన్ను ఒక యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా అపాయింట్ చేయడం జరిగింది. మూడు సంవత్సరాలు రిజిస్ట్రార్గా పనిచేసిన తర్వాత రాజధానిలో ఉండాలి, మీ సర్వీసెస్ కేవలం యూనివర్సిటీగా పరిమితం కాకూడదు, రాష్ట్రానికి అవసరం అని హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా తీసుకొని వెళ్ళడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు కేవలం 32 ఇంజనీరింగ్ కాలేజీలు, 10,000 సీట్లు మాత్రమే ఉండేటివి. కానీ చంద్రబాబు నాయుడు విజన్తో తిరుపతిలో ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తాతయ్యగుంటలో జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలోని తాతయ్యగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విచ్చేసి గడప గడపకు వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించిందని, తిరుపతిని అన్ని నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. తిరుపతి పట్టణంలో చేపట్టిన దోమలపై దండయాత్ర కాస్త ప్రజలపై దోమల దండయాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. ఇందుకు నిదర్శనం ఆసుపత్రుల్లో ఉన్న రోగులేనని అన్నారు. తిరుపతిలోని 42 మురికి వాడలు దుర్గంధమయంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, శాకం ప్రభాకర్, వెంకటేశ్వర్ రెడ్డి, సిరిసిల్ల వేణు, ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దోమల మీద దండయాత్ర అన్నటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టారు వారు. కానీ తిరుపతిలో 42 మురికి వాడలలో చంద్రబాబు గారు ఎప్పుడైతే
దోమల మీద యుద్ధం ప్రకటించారో నువ్వా మా మీద యుద్ధం ప్రకటించేది అని తిరుపతి ప్రజలందరి మీద దోమలు దండయాత్ర ప్రారంభించినాయి. ఎక్కడ చూసినా దోమల బారిన పడినటువంటి ప్రజలు రోగాల బాధతో మంచం ఎక్కున్నారు. తిరుపతి కొన్ని వందల మంది ఈ రోజున ఈ దోమల కారణంగా అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. చంద్రబాబు గారు మాటలకు యుద్ధాలు ప్రకటిస్తారు, చివరకు ఆయన మీద దోమలు కూడా నిజంగా యుద్ధం ప్రకటించి ఆయన మీద కసి తీర్చుకోలేక ప్రజల మీద పగబట్టి కసి తీర్చుకుంటున్నాయి. తిరుపతిలో చంద్రబాబు మందు ద్వారా ఒక్క దోమ కూడా సావాలి. చంద్రన్న బీమా పథకం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ తెలిపారు. తిరుపతిలోని 6, 7 వార్డుల్లో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. తిరుపతి పట్టణంలోని 6, 7 వార్డుల్లో చంద్రన్న బీమా పథకాన్ని ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు 15 రూపాయలు చెల్లించి చంద్రన్న బీమాలో చేరారు. అనంతరం నీలం బాలాజీ మాట్లాడుతూ 15 రూపాయలు చెల్లించి చంద్రన్న బీమాలో చేరడం వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందితే అటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. పాక్షికంగా అంగవైకల్యం చెందితే 3,62,500 రూపాయలను చెల్లిస్తారని, సాధారణ మరణానికి 30,000 రూపాయలను ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్వారు మురళి, శాంతమ్మ, చెంగల్రాయుడు, రవీంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెళ్ళేటప్పుడు వయసు ఎంతన్నా? ఎన్ని ఏళ్ళు పెళ్ళేది? రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిపోర్టర్ ధనుంజయ్ కుటుంబానికి చైర్మన్ మస్తాన్, లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిపోర్టర్ ధనుంజయ్ కుటుంబానికి లయన్స్ క్లబ్, నబీ ఇన్ఫ్రా చైర్మన్ మస్తాన్లు సంయుక్తంగా ఆర్థిక సాయం చేశారు. తిరుపతి పట్టణంలోని నబీ ఇన్ఫ్రా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్య ఉద్యమ సమయంలో ధనుంజయ్ ఎంతో సేవలు అందించారని అన్నారు. అటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ధనుంజయ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు లయన్స్ క్లబ్, నబీ ఇన్ఫ్రా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. అనంతరం నబీ ఇన్ఫ్రా చైర్మన్ మస్తాన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని వెల్లడించారు. అనంతరం ధనుంజయ్ కుటుంబానికి ఆర్థిక సహాయ చెక్ను అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సెంట్రల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాబునాయుడు, ట్రెజరర్ అహ్మద్, శామ్, డాక్టర్ రాజు, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో గౌరవనీయులైన రాజారెడ్డి గారికి కుడిభుజంగా ఉంటూ మా అందరికీ కూడా ఆ ఉద్యమం చేసిన ఆ 4 నెలల్లో సంపూర్ణంగా తన సహాయ సహకారాలు అందిస్తూ చదువుకున్న అబ్బాయి అయిండు కూడా ఏ పనికైనా కూడా తాను సిద్ధమంటూ ఒక నిస్వార్థమైన సేవలు అందించి దురదృష్టవశాత్తు అనుకోకుండా కూడా ఈరోజు మన మధ్య లేకుండా పోయారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా సానుభూతిని తెలియజేస్తూ, ముఖ్యంగా అటువంటి మంచి బిడ్డ వాళ్ళకున్నందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కానీ ఆ బాబు లేని లోటు వారికి మనం తీర్చలేకపోయినా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా ఇక్కడున్న వారందరూ కూడా అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలియజేశాం. అలాగే ప్రతి మంచి పనికి కూడా ముందుకు వస్తున్న మస్తాన్ గారికి, అలాగే వాళ్ళు బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలంలోనే ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టుతున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ దెమ్ మచ్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. తిరుపతి లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి నబీ ఇన్ఫ్రా కార్యాలయంలో మన ధనుంజయ లాయర్స్ వాయిస్ పత్రిక రిపోర్టర్ మరియు సమైక్యాంధ్ర ఉద్యమంలో మంచి లీడర్షిప్ ఉన్న ధనుంజయ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు నబీ ఇన్ఫ్రా తరపు నుంచి ఆర్థిక సహాయం కొంత డాక్టర్ సుధారాణి చేతుల గారి మీదుగా అందజేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని పెద్దలు అన్నట్టు ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి సహాయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా లయన్స్ క్లబ్ అనేది ఈరోజు ఉన్నది. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎటువంటి వారైనా ఎటువంటి సహాయం కావాలన్నా ముందుగా
మమ్మల్ని సహకరిస్తే మేము చేసే ముఖ్య ఉద్దేశం ఉన్నామని మరొకసారి తెలుపుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా ఉండాము అండగా అని చెప్పడం అనేది వాళ్ళకు కూడా చాలా సంతోషిస్తున్నారు. అందుకనే ఈరోజు వాళ్ళ తరపున మన లయన్స్ క్లబ్ తరపున వారి ఫ్యామిలీకి ఆర్థికంగా ఆదుకున్నటువంటి మస్తాన్ గారు అడిగిన వెంటనే మేము ఉన్నామని చెప్పని, ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఏ పని ఉన్నా కానీ మస్తాన్ గారి దగ్గర పంపిస్తే చాలా మంచిగా చూసుకొని చేసేవాళ్ళు. అటువంటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పిన వెంటనే స్పందించారు. ముఖ్యంగా లయన్స్ క్లబ్కి అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటున్నాం, అనేకమైన సేవా కార్యక్రమం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే దాని వెనకాల చాలామంది తన యొక్క స్వార్థం కోసం ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ లయన్స్ క్లబ్ అనేది స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇస్తున్నటువంటి వీరికి మరొకసారి మేము వాళ్ళ ఫ్యామిలీ తరపున అలాగే లాయర్స్ వాయిస్ తరపున మరొకసారి నవంబర్ మొదటి వారంలో జరిగే 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్కు విద్యార్థులు అధికంగా హాజరు కావాలని డిఈఓ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చిత్తూరు పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు పట్టణంలో 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్కు సంబంధించి సైన్స్ అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఈఓ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాముఖ్యతను అధ్యాపకులకు వివరించారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో మక్కువ కలిగించేందుకు సైన్స్ అధ్యాపకులంతా కృషి చేయాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే విధంగా చూడాలని కోరారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ నీలకంఠరావు మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్లో సుస్థిరమైన అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనేది ప్రధాన అంశంగా ఉందని అన్నారు. ఈ అంశానికి సంబంధించి 6వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా సైన్స్ ప్రాజెక్టులు రూపొందించి జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్లో ప్రదర్శించాలని అన్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్కు వెళ్తారని స్పష్టం చేశారు. ఇందుకు అధ్యాపకులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ పాఠశాలల సైన్స్ అధ్యాపకులు పాల్గొన్నారు. వాటిపైన వాళ్ళ ప్రాజెక్ట్ని సమర్పించవలసి ఉంటుంది. ఇలా జిల్లా స్థాయిలో నవంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో 10 మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి విజయవాడలోను, అదేవిధంగా జాతీయ స్థాయి పూణేలోని బారామతిలో జరుగుతుంది. ఇంకొక అదృష్టం ఏమంటే ఈసారి ఇక్కడ మన తిరుపతిలో జరుగుతున్నటువంటి ఇస్కా, మీరు అందరూ వినే ఉంటారు, ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి మన జిల్లాలో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 10 మంది విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించబడుతుంది ప్రభుత్వము. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సైన్స్ టీచర్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతవరకు మనం బట్టి చదివి ర్యాంకులు, గ్రేడులు తెచ్చుకోవాలి మన పిల్లలను ఆశించడం కంటే ఇలాగ ఒక అంశాన్ని తీసుకొని దానిపైన పరిశోధనలు చేసి దాన్ని మనం పిల్లలు ప్రజెంట్ చేసే వాళ్ళలో ఎంతో జ్ఞానము అభివృద్ధి అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాన్ని నేరుగా విద్యార్థుల చేత తమ పిల్లల చేత ప్రాజెక్ట్స్ని నిర్వహించాల్సిన అవసరం. శ్రీకాళహస్తిలో విజయ బ్యాంక్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాజిక సేవలో భాగంగా బ్యాంకు నిర్వాహకులు ఓ విద్యార్థిని దత్తత తీసుకున్నారు. శ్రీకాళహస్తిలోని విజయ బ్యాంకులో 86వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ బ్యాంకు తరపున సామాజిక సేవలో భాగంగా శ్రీకాళహస్తి కొండమెట్టకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ముని ప్రసూనను దత్తత తీసుకున్నారు. బాబు అగ్రారం మున్సిపల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ముని ప్రసూనకు తమ బ్యాంకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడాదికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని బ్యాంకు మేనేజర్ శ్రీలత తెలిపారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఈ ఆర్థిక సహాయంతో విద్యార్థిని తనకు అవసరమైన స్టడీ మెటీరియల్ తీసుకుని వృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. తమ వంతుగా బ్యాంకు పలు సామాజిక సేవలను అందజేస్తుందని మేనేజర్ శ్రీలత వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లారి ఫౌండేషన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ 1931లో అక్టోబర్ 23 విజయదశమి రోజు ప్రారంభించబడింది. ఇది బాలకృష్ణ శెట్టి గారు, సుందరరామ్ శెట్టి గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యింది. విజయ బ్యాంక్ శ్రీకాళహస్తి బ్రాంచ్ 2013 మార్చిలో ఓపెన్ చేయబడింది. ఇక్కడ మేము రకరకాల సేవలు అందిస్తున్నాం. జెవెల్ లోన్స్, గోల్డ్ లోన్స్ అగ్రికల్చర్ పర్పస్ కానీ, నాన్ అగ్రికల్చర్ పర్పస్ అని, తర్వాత హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, నెక్స్ట్ ఎస్హెచ్జి లోన్స్, ఇలా రకరకాల సేవలు అందిస్తూ చాలా ఆర్థిక సహాయం చేస్తామండి. ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఈ సంవత్సరం ముని ప్రసూన అనే అమ్మాయిని బ్యాంకు దత్తత తీసుకొని ఈ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సంవత్సరానికి 5,000 చొప్పున ఆమెకి. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలని జిల్లా జడ్జి కనకదుర్గారావు సూచించారు. చిత్తూరు పట్టణంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చిత్తూరు పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి కనకదుర్గారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు, ఎస్పీ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అదేవిధంగా పోలీస్ కవాత్, ఆందోళనలు జరిగినప్పుడు ఏ విధంగా వాటిని అరికట్టాలి తదితర అంశాలపై పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకర్షణీయంగా నిలిచింది. Electrician competition for students in English. The first place goes to Shahina. The first BCA DCM Degree College Chittoor. The second place goes to D Krishnamurthy. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు ఆందోళనకారులను చెదరగొట్టడానికి. రైట్ వైపు పోలీసు వారు పదే పదే హెచ్చరికలు చేశారు. ముందుకు దూకి కాలికి కింది భాగంలో కొడుతూ ఆ యొక్క అల్లరి ఈ యొక్క మాబు చెల్లా చెదరైపోయి వెళ్ళిపోయారు. ఈ యొక్క మాబ్ కంట్రోల్ టీం కూడా తన స్థావరాన్ని వైరు చేశారు. అప్పుడు మాబు పారిపోయారు కాల్పులకు భయపడి. కాల్పులు తగిన వ్యక్తి మరియు పారిపోవడం ఫస్ట్ ఎయిడ్ పార్టీ, స్ట్రెచర్ పార్టీ వచ్చి ఆ యొక్క గాయపడిన వ్యక్తి మన ముఖ్య అతిథి గారికి సాల్యూట్ చేస్తున్నాయి. ఒబీడియన్స్ సాల్యూట్. ముందు లీడర్ ముందుకు సాగుతూ ఎడం వైపు కుడివైపు రక్షణగా వాళ్ళు చూసుకుంటూ వెనక రియర్ సెంట్రీని పెట్టుకొని ముందుకు బయలుదేరుతున్నారు. అనంతరం జిల్లా జడ్జి కనకదుర్గారావు మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. సామాజిక సేవలో కూడా పోలీసులు ముందుండడం మంచి పరిణామని తెలిపారు. పోలీసులు ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని, దీనివల్ల నేరాలను కూడా చాలా త్వరగా అదుపు చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్తో పాటు అడిషనల్ ఎస్పీలు అభిషేక్ మహంతి, రత్న, డిఎస్పీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరవీరులైనటువంటి పోలీస్ శాఖ సిబ్బంది వారి సేవలకు గుర్తింపుగా నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. సోషల్ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి కొంతమంది పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది సామాజిక సేవ సంబంధమైనటువంటి విషయాలను కూడా వారు అటెండ్ అవ్వడం జరుగుతుంది. నిన్న డీజీపీ గారు టీవీలో చెప్పడం చూశాను. ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజునే అమరవీరులైనటువంటి సిబ్బంది కష్టాన్ని తెలుసుకుని వారికి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వారిని పరిష్కరించడానికి వీలుగా యంత్రాంగం అంతా కూడా ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. శ్రీకాళహస్తి పట్టణంలో త్వరలోనే హమాలీల కమ్యూనిటీ భవనాన్ని చేపట్టనున్నట్లు హమాలీస్ లేబర్ కోఆపరేటివ్ సంస్థ సభ్యులు తెలిపారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున హమాలీస్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలానికి పట్టా మంజూరు చేయడం పట్ల హరిజన గిరిజన హమాలీ లేబర్ కోఆపరేటివ్ సంస్థ శ్రీకాళహస్తి యూనియన్ అధ్యక్షులు మునయ్య, ఆ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తమకు కేటాయించిన ఆ స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మునియా మాట్లాడుతూ మంత్రి గోపాలకృష్ణారెడ్డి సర్వే నంబర్ 223, 242లో 200 గజాల స్థలాన్ని కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించారని, వాటికి రెవెన్యూ నుంచి అధికారికంగా పట్టాలు మంజూరు చేశారని అన్నారు. ఈ స్థలంలో కమ్యూనిటీ భవనాన్ని వచ్చే నెల 10వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు. వివిధ యూనియన్ల సహకారం తీసుకుని భవన నిర్మాణం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంపత్ కుమార్, ధర్మయ్య, వెంకటయ్య, రమేష్, సుబ్బారెడ్డి, మణి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. అందువల్ల రేపు 1వ తేదీ నుంచి దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని అందరూ అన్ని వర్గాలు, అమాలీస్ అయితేమి, మిగతా వర్గాలు అయితేమి, సంఘాలు అయితేమి అందరూ వచ్చి దీని మీద ఒక అభిప్రాయంతో ఈ కార్యక్రమం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని అటు ఇటు సైడ్ పెట్టాలని 2-3 సంవత్సరాల నుంచి ఇదే కోరిక మాకు. అమాలీస్ కోసం ముఖ్యంగా ఇది ఇక్కడ అమాలీసు స్నానం చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. ఇది ఏపీ సీడ్స్ అమాలీసే కాదు, మన శ్రీకాళహస్తిలో టౌన్లో ఉండే అమాలీస్ ఎవరైనా సరే వచ్చి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది వాళ్ళ కోసమని, లేబర్ కోసం ఇది. కాబట్టి దీన్ని అందరూ సహకరించి దీన్ని నిర్మించుకోవడానికి అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాను. వీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్న జిల్లా జడ్జి కనక దుర్గారావు. పనిచేసే వారిని పార్టీ మర్చిపోదు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జయరామరెడ్డిని ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు. తెలుగుదేశం అసత్య ప్రచారాలు. తిరుపతిలో ప్రజలపై దోమల దండయాత్ర సాగుతోంది. తాతాయగుంటలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే భూమన. వీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.